అత్యంత ముఖ్యమైన విచారణకు చేరుకున్నాము. ప్రశ్న ఏమిటంటే, యేసు రోగులను స్వస్థపరిచి పేదలకు సహాయం చేసి ప్రజలను దేవునికి దగ్గర చేస్తే మరి ఆయనను ఎందుకు సిలువ వేశారు? ఇక్కడ ఒక దిగ్భ్రాంతికరమైన వాస్తవం ఉంది. యేసును శిక్షించే అధికారం ఉన్న రోమన్ గవర్నర్ పొంతియస్ పిలాతు స్వయంగా ఇలా అన్నాడు, ఈ మనిషిలో నాకు ఏ దోషం కనిపించడం లేదు. యోహాను 18:38. చరిత్రకారులు కూడా రోమన్ ప్రభుత్వ దృష్టిలో యేసు నేరస్తుడు కాదని అంగీకరిస్తారు. అయినప్పటికీ ఆయనను ఎందుకు సిలువ వేశారు? బైబిల్ లోతైన కారణం చెబుతుంది. యేసు ప్రజలతో అన్నప్పుడు, నేనే మార్గం, సత్యం, జీవం. యోహాను 14:6. దేవుని రాజ్యం హృదయంలోనే మొదలవుతుందన్నప్పుడు ఇది మత వ్యవస్థను కదిలించింది. ప్రజలు నేరుగా దేవుని చేరగలిగితే మధ్యలో మత నియంత్రణ బలహీనపడుతుంది. అందుకే మత నాయకులు రెచ్చగొట్టారు. మరియు చరిత్రలో ఆ రోజు వచ్చింది. గుంపు అతన్ని సిలువ వేయండి అని కేకలు వేస్తున్నప్పుడు. కానీ ఇక్కడ అత్యంత లోహసైన రహస్యం ఉంది. ప్రజలు యేసును అంతం చేస్తున్నారనుకున్నారు, కానీ వాస్తవానికి అదే సిలువపై విమోచన కథ ప్రారంభమవుతోంది. తదుపరి భాగంలో చాలా తక్కువ మందికి మాత్రమే తెలిసిన ఒక రహస్యాన్ని మనం తెలుసుకుంటాం. యేసు మరణించినప్పుడు దేవాలయపు తెర ఎందుకు చిరిగిపోయింది?